హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ జనరేషన్ అత్త కోడళ్ళు ఎలా ఉండబోతున్నారో మేమిద్దరం యాక్ట్ చేసి చూపిస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. అమ్మాయి కూర ఎక్కడి నేను అలసిపోయి వచ్చిన. ఇంతసేపు ఏం చేసారు మీరు? ఏందమ్మాయి కూరలు కడిగాయి అమ్మాయి పొద్దున్న నాకు ఇంట్లో పని చేసుకుంటే నాకు తీరతలేదు. కూరలు కడిగడానికి ఇబ్బంది అవుతుందా నీకు? షోకేజ్ లాగా ఒక మేకప్ లెక్క తలగేస్తావు, డబ్బులన్నీ జాబ్ చేస్తుంది అనుకుంటే ఇట్లా చేస్తున్నావేంది నువ్వు? ఫస్ట్ తెలియదా? ఇప్పుడు అంటే ఏమొస్తుంది? అసలే బయటికి వెళ్ళాలి షాపింగ్ అంటే ఒకటి. మా కాలంలో అత్త మామకు ఎన్ని పనులు చేసే వాళ్ళం. అనవసరంగా జాయింట్ ఫ్యామిలీ వద్దంటే అసలే వినలేదు. కలిసి ఉండడం నాతో నవ్వదు, ఇంకా ఇట్లా గొడవ చేసి. మీరు సపరేట్ అయిపోండి, నేను సపరేట్ అవుతా. నా పని ఏదో నేను చేస్తాను. అవు అమ్మాయి అందుకే చేసినాం, పెళ్లి సపరేట్ చేస్తాం చేసినాం. పని చేసింది లేవు, తలగబెట్టాయి అట్లా కూరగాయలు. మా కాదన్న మా అత్త మామలకి ఎన్ని పనులు చేస్తున్నాం మేము. ఈ జీవి కాలంలో పిల్లలు ఇంకా తయారయ్యారు. రోజుకొక గొడవ అంటే నేను ఉండలేను, వెళ్ళిపోతా. వెళ్ళమ్మా, ఎవరిని బెదిరిస్తున్నావు? వెళ్ళు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, మీ అమ్మ నాకు ఫోన్ చెయ్యి, వెళ్ళు. నీకు ఫోన్ ఉంది కదా, అవసరం వెళ్ళు, నా కొడుకు ఫోన్ చేస్తాను. నువ్వు అవసరం లేదు, చెయ్యి. నువ్వు జాబ్ చేస్తున్నావు, జాబ్ ఏది మరి జాబ్ చేస్తున్నావా నువ్వు? నా ఇష్టం. జాబ్ చేస్తే దానికి దీనికి లింకా? ఓ మేకప్ షోకేజ్ బొమ్మలు వచ్చి రెడీ అవుతావు, ఆ మేకప్ ఏదో డబ్బులు అడిగినా డబ్బులు. నా ఇష్టం అది. ఏదో పోనీలే తోడుగుంటదని ఉంచుకుంటే జాబ్ చేయాలంట. జాబ్ చేసుకోవడమే ఎక్కువైపోయింది.